హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి. గృహజ్యోతి పథకం 0 బిల్లులు, అర్హులకు రాని బిల్లులు మళ్ళీ అప్లై చేసుకోవాలంటున్న విద్యుత్ అధికారులు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కూడా అమలు చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఈ పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు వాడే నిరుపేదలకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. అంటే 200 యూనిట్ల లోపు కరెంటు వాడేవారు బిల్లులు చెల్లించాల్సిన పని లేదు. గత 6 నెలల క్రితమే ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికీ అర్హులైన చాలా మందికి ఈ పథకం అమలే కావట్లేదు. రాష్ట్రంలో 1.8 కోట్ల వినియోగదారులు ప్రతి నెల 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం పరిధిలోకే రాలేదు. ఇప్పటి వరకు 2 డిస్కామ్లకు అప్లికేషన్లు ఇచ్చిన దాదాపు 50 లక్షల కుటుంబాలను గుర్తించి గృహజ్యోతి పథకం కింద నెల నెల ఆయా వినియోగదారులకు 0 కరెంటు బిల్లులను డిస్కామ్లు జారీ చేస్తున్నారు. సౌత్ డిస్కామ్ పరిధిలో చూసుకుంటే 39.15 లక్షల వినియోగదారులకు 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం కింద 0 కరెంటు బిల్లులు జారీ చేస్తున్నారు. మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్ కార్డు లేవు. కొన్ని కుటుంబాలకు 2 లేదా అంతకు మించి ఇళ్లలో ఒకే పేరుతో విద్యుత్ మీటర్ల కనెక్షన్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆయా కారణాలతో వారికి గృహజ్యోతి పథకం వర్తించటం లేదు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబ ఓనర్ పేరుతో 1ని మించిన ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఒక ఇంటికి గృహజ్యోతి పథకం కింద 0 బిల్లు ఇవ్వనున్నట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటికీ ఈ పథకం వర్తించని వారు సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. అధికారులు పరిశీలన చేసి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తానని డిస్కామ్ల వర్గాల వెల్లడించాయి. ఆందోళన చెందకుండా ఆయా వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు. గృహజ్యోతి బిల్లు 3,914 కోట్లు. ఇక తెలంగాణలో 200 యూనిట్ల లోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు 1,88,06,519 ఉన్నాయని డిస్కామ్లు స్పష్టం చేశాయి. ఈ ఇండ్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెంటు బిల్లుల రూపంలో 3,91,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కామ్ల నివేదిక అందించాయి. నెలకు 201కి పైగా యూనిట్ల కరెంటు వాడే ఇళ్ల నుంచి 4,374 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. చూసారు కదా, వీడియో వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.